సోమవారం నాటి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నల్గొండ లోక్సభ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు సైతం కేటాయించినట్లు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మాణిక్రావు సూర్యవంశితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నల్గొండ లోక్సభ స్థానానికి మొత్తం 31 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా ఉపసంహరణ గడువైన సోమవారం 9 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, దీంతో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు సైతం కేటాయించినట్లు తెలిపారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉండగా అందులో 8,80,453 మంది మహిళా ఓటర్లు, 8,44,843 మంది పురుష ఓటర్లు ఉన్నారని, 7,739 మంది సర్వీసు ఓటర్లు, 18 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారు 61,143 మంది, 85 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 9,592 మంది, దివ్యాంగ ఓటర్లు 33,890 మంది నమోదయ్యారని ఆమె వెల్లడించారు. ఓటర్లలో ప్రత్యేకించి నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారిని చైతన్యం చేసేందుకు గాను జిల్లా వ్యాప్తంగా 5K రన్లు, 2K రన్లతో పాటు ఈవీఎంలపై ఓటరు అవగాహనకై కటౌట్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటిసారి ఓటు హక్కు పొందిన వారందరూ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి అలాగే దివ్యాంగ ఓటర్లకు మే 3వ తేదీ నుండి హోమ్ ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో బృందానికి సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని, వీరందరూ నల్గొండ లోక్సభ పరిధిలో ఏర్పాటు చేసే 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నీ సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించడం జరిగిందని, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ర్యాండమైజేషన్ తర్వాత పోలింగ్ కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్రమ అమలుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 5 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం కోసం అభ్యర్థులు ఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఎవరైనా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించినట్లయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాలు, ఆస్తులపై ప్రచారం నిర్వహించకూడదని, ప్రైవేటు వ్యక్తుల ఇండ్లపై ప్రచారం చేసినప్పటికీ సంబంధిత యజమాని అనుమతి తీసుకోవాలని తెలియజేశారు. వాహనాలు, ఇతర అనుమతులకు కలెక్టర్ కార్యాలయంలో సువిధా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు పనిచేసే విధంగా ఇక్కడ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ ద్వారా సైతం అనుమతులు తీసుకోవచ్చని, పార్లమెంటు నియోజకవర్గం మొత్తానికి రిటర్నింగ్ అధికారి ద్వారా, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వరకైతే ఆయా ఏఓఆర్ల ద్వారా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల సమాచారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని 1950 హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఈ నెల 25వ తేదీ నుండి ఓటర్ చీటీలను సైతం పంపిణీ చేయడం మొదలుపెట్టామని తెలిపారు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ప్రత్యేకించి ఒక మెడికల్ కిట్ను ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, లైట్లు, ఫ్యాన్ వంటివి ఏర్పాటు చేశామని, అందువల్ల జిల్లాలోని ఓటర్లందరూ పెద్ద ఎత్తున మే 13వ తేదీ నిర్వహించే లోక్సభ ఎన్నికల పోలింగ్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంటుకు నిర్వహించే ఎన్నికలను పరిశీలించేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశిని సాధారణ పరిశీలకులుగా నియమించిందని తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థులు అలాగే జిల్లా ప్రజలు ఎన్నికలకు సంబంధించి, ప్రత్యేకించి ఎన్నికల ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి వీరి అధికారిక ఫోన్ నెంబర్ 7337046757కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమాల అమల్లో భాగంగా ఇదివరకే నగదు, మద్యం, ఇతర విలువైన ఆభరణాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. 50,000కు మించి నగదు తీసుకువెళ్లేవారు సరైన విధంగా ఆధారాలతో సహా వెళ్లినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందని, పట్టుబడిన నగదు, బంగారం, మద్యం
తదితర వాటిని విడుదల చేసే విషయంలో తక్షణమే స్పందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ లోక్సభ ఎన్నికల డిప్యూటీ రిటర్నింగ్ అధికారి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు ఉన్నారు. ఈరోజు మనకి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ రావడం జరిగింది. విత్డ్రాల్స్ అయిపోయింది. 3 o'clock వరకు విత్డ్రాల్స్ తీసుకోవడం జరిగింది. మనకి జిల్లాలో 9 విత్డ్రాల్స్ చేశారు క్యాండిడేట్స్. సో ఇప్పుడు మనకి క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ మనకి 22 ఉన్నారు మన జిల్లాలో. సో వీరందరూ కూడా ఇప్పుడు వారికి సింబల్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈచ్ క్యాండిడేట్కి ఏదైతే రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్ ఉన్నాయో వాటికి వారి సింబల్స్ ఆల్రెడీ ఉంటాయి. వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి వారు చూస్ చేసుకున్న సింబల్స్లో అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ సింబల్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. సో ప్రస్తుతానికి నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 22 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ది నామినేషన్ పర్స్పెక్టివ్. మీ అందరికీ చెప్పినట్టుగా ఇప్పుడు మనకి 17.25 lakh ఓటర్స్ ఉన్నారు నల్గొండలో ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకారం. దీంట్లో ఫీమేల్ ఓటర్స్ మనకి ఎక్కువ ఉన్నారు. 8.8 lakh ఓటర్స్ ఉమెన్ ఓటర్స్ ఉంటే మనకి 8.4 lakh మెన్ ఓటర్స్ ఉన్నారు. సర్వీస్ ఎలెక్టర్స్ వచ్చేసి 739 సర్వీస్ ఎలెక్టర్స్ ఉన్నారు. వీళ్ళకి ఈటీపీబీఎస్ ఇవ్వడం జరుగుతుంది ఓట్ వేయడానికి. వారు ఆ ప్రక్రియ ద్వారా ఓట్ వేస్తారు. మనకి 18 to 19 ఏజ్ గ్రూప్ అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చేసి 61,143 ఓటర్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్నారు మన దగ్గర. వీళ్ళందరినీ మోటివేట్ చేయడానికి మేము ఆల్రెడీ చాలా స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. చాలా వరకు ర్యాలీస్ పెట్టాము. 5K రన్ అండ్ 2K రన్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్. అదేవిధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి క్రియేటివ్ కట్అవుట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో వీఆర్ హోపింగ్ దట్ ఫస్ట్ టైం ఓటర్స్ కూడా అందరూ వచ్చి ఫుల్ నంబర్స్తో వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని మన ఎలక్షన్ కమిషన్ కూడా ఉద్దేశం. అండ్ మనకి ఈసారి మీకు టైమ్ అండ్ అగైన్ మేము చెప్తూ ఉన్నాము, బట్ అగైన్ రీటరేటింగ్ 85+ సీనియర్ సిటిజన్స్కి వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. వారందరికీ కూడా ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో మా ఎలక్టరల్ రోల్ ప్రో రాసి ఉన్నారో వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ స్టార్ట్ చేస్తాము. పీడబ్ల్యూడీస్ కూడా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ హోమ్ ఓటింగ్ అనేది మనకి 3rd May నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాంతోపాటు దానికి టీమ్స్ ఫామ్ చేయడము, అదేవిధంగా హోమ్ ఓటింగ్కి మైక్రో అబ్జర్వర్స్ని అటాచ్ చేయడము, వీరందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ ఉన్న ఇంటికి వారి దగ్గర నుంచి ఓట్ తీసుకోవడం జరుగుతుంది. సో మన దగ్గర సీనియర్ సిటిజన్స్ వచ్చేసి 85+ ఓటర్స్, 9,592 ఓటర్స్ ఉన్నారు. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనము మన ఎంప్లాయీస్కి ఎవరైతే పోలింగ్ డ్యూటీస్లో ఉంటారో వారందరూ ఏదైతే ఎలక్షన్ రోజు వేరే దగ్గరికి వెళ్తారో వారందరికీ కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, ఇప్పుడు నల్గొండ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, నాగార్జున సాగర్లో, మిర్యాలగూడలో ఇలాగా మనకున్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిట్లో 7 ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైతే పోలింగ్ డ్యూటీస్ ఇచ్చామో వారందరూ కూడా ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళు ఓటు వేసుకుంటారు. అండ్ మనకి డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. సో ఈవీఎంస్ కాన్స్టిట్యుయెన్సీస్కి ఆల్రెడీ వెళ్ళాయి. కాన్స్టిట్యుయెన్సీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ రూమ్లో వాటిని జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది. అది ఫర్దర్గా ఆన్ ఎలక్షన్ టైంకి మనం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ దగ్గర వాటిని ఒకసారి ఈవీఎం వారిని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ర్యాండమైజ్ చేసి వాటిని పోలింగ్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ 2nd నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అది మళ్ళీ మేము మీకు పిలిచి డీటెయిల్గా చెప్తాము ఏంటి అనేది. నామినేషన్స్ అయితే సేమ్
విధానంలో మేము ఎలాగైతే పార్లమెంట్కి చేసామో అలాగే నామినేషన్స్ పద్ధతి ఉంటుంది. సో 2nd నుంచి నామినేషన్స్ తీసుకోబడతాయి. మనకి ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్లో 100% డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్లో రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా ఫ్యాన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అన్నీ కూడా పూర్తి అయ్యాయండి. అదే కాకుండా ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఈవెన్ పబ్లిక్ ఎవరైతే ఓట్ వేయడానికి వస్తున్నారో వారికి డ్రింకింగ్ వాటర్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తున్నాము. షేడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. షేడ్ ప్రిఫరబుల్లీ మేము ఏం చెప్పామంటే ఏదైనా ఓపెన్ రూమ్స్ ఉంటే అక్కడ కూర్చోడానికి వాళ్ళకి రూమ్లో పెట్టండి అని. ఇఫ్ రూమ్స్ ఆర్ నాట్ దేర్, ఇది టెంట్స్ వేసి టెంట్ కింద వారికి చైర్స్ వేసి ఉంచడం జరుగుతుంది. సో అది కాకుండా ఒక స్పెషలైజ్డ్ మెడికల్ కిట్ తయారు చేస్తున్నారు మన డిఎంహెచ్ఓ అండ్ టీమ్. ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక ఆశా వర్కర్ కూర్చొని ఉంటారు మెడికల్ కిట్తో పాటు. ఆ మెడికల్ కిట్లో బేసిక్ మెడిసిన్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్స్, అదేవిధంగా ఇది మన సమ్మర్కి సంబంధించి ఓఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్స్ ఉంటాయి విటమిన్ సప్లిమెంట్స్ లాంటివి, అవన్నీ కూడా వాటిలో పెట్టేసి రెడీగా ఉంచుతారు. సో దట్ ఎనీబడి having any problem, it will be there. Old age people, 85+ voters and PWD voters ఎవరైతే మోర్ వల్నరబుల్ ఉంటారో ఈ వెదర్ వల్ల బయటకి వెళ్ళలేని వాళ్ళకి మేము హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో వారికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వారి ఇంటికి వెళ్ళి ఓట్ తీసుకోవాలి. Freebies, PDS rice and other items also. So I would request the public, since there is only 2 weeks, last 2 weeks undi maniki election ki mundu, so inka ekko surveillance, ekko alertness tho checking cheyadam jarugutundi. So public ki ma request entante, you will be having little bit of inconvenience, but you will have to cooperate in the interest of democracy. And documentation, in case you are carrying cash or any items, for example a company to person, any కన్సైన్మెంట్స్ వెళ్తున్నప్పుడు కూడా డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ వీఆర్ ట్రయింగ్ టు మినిమైజ్ ఇట్. డిస్పోజల్ కూడా మనం చాలా క్విక్గా చేస్తున్నాం. విదిన్ అన్ అవర్ దే విల్ బీ క్లియర్డ్ అండ్ దే విల్ బీ లెట్ గాన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ వీఆర్ ట్రయింగ్ టు కీప్ ఈవెన్ దెన్ మ్యాక్సిమం ఒక 4 hours లోపల డిస్పోజల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో this is regarding seizures, but other things are information మాకు కొంచెం పబ్లిక్ నుంచి కూడా రావాలి. సో అందరూ పబ్లిక్ ప్లీజ్ యూటిలైజ్ ది సివిజిల్ యాప్ అండ్ ఆల్సో యూజింగ్ ఎనీ అదర్ మీన్స్ ఆల్సో మీరు ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేయగలిగినప్పుడు there will be very swift action. All our teams are on the ground and they'll continue to be so till election is over. Fine. That's all. Thank you.